సార్ మన పక్క కాలనీలోనే నడి సెంటర్లో మీ విగ్రహం ఏర్పాటు చేశాం సార్. మీరు నీలాంబరి అమ్మగారితో వచ్చి రేపు ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే మేమంతా చాలా సంతోషపడతాం. బసవరాజు గారికి. అది సరే గాని నాకు డౌట్ అయ్యా, నేను బతుకుండగానే నా విగ్రహం పెట్టడం ఏంటి? అంటే సార్ అది అడ్వాన్స్ థింకింగ్ సార్. అప్పుడే అందరికన్నా ముందుంటాం, అనుకున్నది సాధిస్తాం. బసవరాజు గారికి బసవరాజు గారికి బసవరాజు గారికి ఆగండి. విగ్రహం పెట్టారు సరే, నా విగ్రహాన్ని నేనే ఓపెన్ చేసుకోవడం ఏంటయ్యా? అంతా సెల్ఫ్ డబ్బా అనుకోరు? సార్ ఇప్పుడు ట్రెండ్ అంటే అదే సార్. ఇంకెవరైనా వస్తే కొంపలు మునిగిపోతాయి సార్. సార్ ఒక ముఖ్య మంత్రం వచ్చారంటే మీ విగ్రహం గురించి పక్కన పెట్టి వాళ్ళ గురించే మళ్ళీ మళ్ళీ రాస్తుంది సార్ ఆ మీడియా. అప్పుడు టీవీల్లోనూ పేపర్లలోనూ తిప్పి తిప్పి వాళ్ళనే చూపిస్తారు సార్. అందుకే విగ్రహము మీదే, పబ్లిసిటీ కూడా మీదే రావాలని మా కమిటీ నిర్ణయం తీసుకుంది సార్. సార్ రేపు మీరు ఖచ్చితంగా రావాలి సార్. అమ్మా నీలాంబరి గారు, మీరు కూడా వచ్చి విగ్రహావిష్కరణ చేస్తే మేం చాలా ఆనందపడతాం. పైగా మీరు పెద్దవారు, మంచి మనసు, అందుకే అడుగుతున్నామమ్మా. అమ్మా అందొచ్చిన అవకాశం వదులుకోకూడదనిపిస్తుందమ్మా. కరెక్టేరా, ముందు విగ్రహం ఓపెన్ చేసేద్దాం. రావాలి. ఆగండి. బాబుజీ, నువ్వు జాను కారులో వచ్చేసేయండి. నేను మావయ్య గారు ఆటోలో వచ్చేస్తాం. మేం కూడా ఆటోలోనే వస్తాం అత్తయ్య. ఏమంటావు జాను? అది కాదు బాబు, మీరు ఆటోలో రావాలంటే కాస్త ఇబ్బంది. మీరు కారులో వస్తే బాగుంటుంది కదా. పర్వాలేదు మావయ్య, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఎందుకు బాబు మీరు ఆటోలో రావడం? ఇబ్బందిగా ఉంటుంది. కారులో వచ్చేసేయండి, పర్లేదు. రావచ్చు అత్తయ్య, కానీ కలిసి ఉండడాన్ని ఆనందిస్తున్నాను. కలిసి ప్రయాణించడం కూడా ఆస్వాదించాలి కదా. సైకోగాడి కాస్త ప్రేమికుడు అయినట్టు భలే బిల్డపిస్తున్నావురా. అయినా నేను మీ అందరితో కలిసి దగ్గరగా మీతోనే వద్దాం అనుకుంటుంటే నన్నెందుకు దూరంగా రమ్మంటున్నారు? నాకేం ఇబ్బంది లేదు మావయ్య, నేను కూడా మీతోనే అందరితో కలిసి వస్తాను. కాదనకండి మావయ్య, కాదనకండి అత్తయ్య. రండి మావయ్య ఒక్క నిమిషం మావయ్య, మీరు పక్కన కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తాను. అయ్యో మీరెందుకు బాబు, నేనే నడిపిస్తాను. మీరు అటు వచ్చి కూర్చోండి. సార్ బాయ్ సార్, జాగ్రత్తగా వెళ్ళిరండి. మావయ్య గారు మీరు పోనివ్వండి. యాక్టింగే అనుకుంటే ఓవర్ యాక్టింగ్ కూడా మొదలెట్టేశాడు ఏంటో.
ముందరే ముందన్న తీరొద్దిక కష్టపడ్డోడికే దైవం తోడుండదా మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆసే దాగుందిగా చిక్కి చితికిన విత్తనంలో ఓ వంశవృక్షమే దాగుందిగా తరతరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే బాధ్యత కాస్త లోపలికి జరుగు బాబు. సాగినాదో నైవేద్యమే బాబు కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నావు వెనకాలొచ్చి కూర్చో బాబు. తెలుసుకుంటే స్వర్గమే పర్లేదు అత్తయ్య, పెడితే గడప సర్దుకోవడంలో కూడా ఒక ఆనందం ఉంది. గుడి స్వగ్రామమే ఎందరో చెప్పిన మాటే కదా కళ్ళ ముందరే ఉన్న దారే కదా తొందరే ముందన్న తీరొద్దిక కష్టపడ్డోడికే దైవం తోడు